హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో పన్నీర్ పలావ్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇలా మనం మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా సరే లేదా బయటికి వెళ్ళినప్పుడైనా ఈజీగా 10-15 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా పన్నీర్ పలావ్ బాగా కుదరాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా నోరూరించే పన్నీర్ పలావ్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పన్నీర్ పలావ్ చేయడానికి ఒక బౌల్ తీసుకుని 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకోవాలి. మన దగ్గర ఈ రైస్ లేదంటే కనుక ఈ ప్లేస్లో నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న రైస్ని వాటర్ వేసుకుని 2 టైమ్స్ వాష్ చేసుకుని తీసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక మరికొన్ని వాటర్ వేసుకుని 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 200 గ్రాముల వరకు పన్నీర్ని తీసుకుని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇక్కడ చూపించే విధంగా ఇలా మీడియం సైజులో ఉండేలా చూసుకోవాలి. మనం తీసుకున్న 200 గ్రాముల పన్నీర్కి 400 గ్రాముల వరకు రైస్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ముక్కలుగా కట్ చేసాక గ్యాస్పై కుక్కర్ ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడవిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని అలాగే ముందుగా కట్ చేసి పెట్టిన పన్నీర్ ముక్కలు కూడా వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసుకోవడం వల్ల ఈ ఉప్పు కారం అనేది పన్నీర్ ముక్కలకు బాగా పడుతుంది. అలాగే ఈ పన్నీర్ ముక్కలు పలావ్లో ఉడికేసరికి మెత్తగా అవ్వకుండా ఇలా ముక్కల కిందే ఉండిపోతాయి. అందుకని ఇలా ముందుగానే ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఆయిల్లో సెపరేట్ చేసుకుని మరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పును కూడా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఆయిల్లో సెపరేట్ చేసి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకుని బాగా వేడయ్యాక కొన్ని మసాలా స్పైసెస్ వేసుకోవాలి. 3 యాలకులు, 5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఓ జాంపత్రి, ఓ మరాఠీ పువ్వు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 బిర్యానీ ఆకులు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా పొడిగా కట్ చేసి పెట్టిన ఒక ఉల్లిపాయ, 4 కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు గోల్డ్ కలర్లోకి వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇది బాగా ఫ్రై చేసిన తర్వాత మీడియం సైజులో ఉన్న ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మెత్తగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా మెత్తగా మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడిన సాల్ట్, 1 టేబుల్ స్పూన్నర వరకు కారం వేసుకోవాలి. ఒకవేళ కారం తక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని అలాగే 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి. మనం తీసుకున్న 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వరకు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వేసుకున్నాక మరొకసారి కలుపుకొని ఉప్పు సరిపోయింది లేదు ఇప్పుడే చూసుకోవాలి. ఒకవేళ ఉప్పు ఏమన్నా సరిపోతే మరి కొంచెం వేసుకుని ఇప్పుడే కలుపుకోవాలి. ఇలా ఉప్పు చూసుకున్నాక ఈ వాటర్ మరిగేటప్పుడు మనం ముందుగా వాష్ చేసుకున్న రైస్ని కూడా వేసుకుని అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు అలాగే పన్నీర్ ముక్కలు కూడా వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని మంటను హై ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 విజిల్లు వచ్చిన తర్వాత 10 నిమిషాలు ఆగి మూతను తీసుకుని మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతే, మనకు చాలా సింపుల్గా నోరూరించే పన్నీర్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా లేదా బయటికి వెళ్ళినప్పుడైనా సరే ఈజీగా 10-15 నిమిషాల్లో చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.